పార్టీ 100 సంవత్సరాలు పూర్తి చేసుకొని మహామామూలు పెద్ద పెద్ద మేధావులు ఈ మన 1 టౌన్ పరిధిలో అయితే అర్బన్లో తిరగని ఊరంటే లేదు. నేను ఉద్యమం చేసిన గుడిజి లేపించినాం. నేను వరంగల్ సబ్ జైలు కూడా పోయినా. నేను పేదలు అంటే నాకు అభిమానం. వాళ్ళకి రక్షణ కావాలా, వాళ్ళకి ఏదైనా ఒక ఫ్లాటు కావాలా నారాయణ గారి ఇది సంగతి అంటే అల్లుడే కావాలంటే 100 గజాలు ఇప్పించా. 100 గజాలు కొత్తగూడలో 100 గజాలు ఇప్పించినాం. ఫస్ట్లో 200 గజాలు ఇప్పించినాం. తర్వాత మళ్ళీ 70 గజాలు ఇక్కడ స్కూల్ కాడ వేయించి ఉద్యోగం చేసినాం. ఉద్యోగం చేసి అర్బన్ దేశపోయి మమ్మల్ని రేకులు అన్ని దేశపోయి మా 1 టౌన్లో మన అర్బన్లో అయితే ఆ నుంచి మమ్మల్ని మెయిన్ వాళ్ళ దేశపోయి వరంగల్లో మేము మటర్ చేయలేదమ్మా, ఇది సంగతి మేము ఇట్లా వచ్చినాం, ఉద్యోగంలో వచ్చినాం, మీరు రాలేదు ఇది సంగతి అని అంటే లేదు చెత్త బేగాలని మీ చెత్త బేగమ్మ ఇట్లా వచ్చినాం, ఉద్యోగంలో చేసినాం ఇది సంగతి. కొత్తగూడానికి ఈ ఖమ్మానికి దారి లేకపోతే ఉద్యమంలో మన సైకిల్ వచ్చిన మీద యుద్ధం వేసుకొని సరగా ఇది మంగళగిరి కంప 2 కిలోమీటర్లు అనేది పోతుంటే అటు మాకు జారే సకరంగా లేదు. లేకపోతే నాయసరావు గారు కూగోని ఉండే నిలబడి ఉండే పొల నాయసరావు గారు దయ వల్ల మాకు ఇవాళ రోడ్లు మాకు సహకారం మామూలు చేయలేదు ఆయన. మాకు మళ్ళీ నీది కమ్యూనిస్ట్ పార్టీగా ఇక్కడికి వచ్చి 30 సంవత్సరాలు అవుతుంది. కార్పొరేటరు 30 సంవత్సరాల నుంచి వచ్చినోడు కనీసానికి 20 సంవత్సరాలని చెబుతుండు. 20 సంవత్సరాలకు వచ్చి 20 సంవత్సరాల భార్య పోటీ చేసింది, ఆయన పోటీ చేసి రెండోసారి నేనేం అందుకున్నరికి 30 ఓట్లతో ఓడిపోయిండు. ఓడిపోతే మళ్ళీ వచ్చే నెక్స్ట్ ఎలక్షన్లో మీ కార్యకర్తలు లేని నాయకుడు ఎదురా కార్యకర్తలను నమ్ముకుని ఏ కార్యకర్తకి కూడా మమ్మల్ని దగ్గర తీసి మీకు ఇది న్యాయం చేసినోడు కాదు. ఏ కార్యకర్త కానీ మేము నియమంగా పగులనగా రేతులనగా మేము ఒక్కొక్క రాసి కనీసానికి ఇవాళ నిన్ను గెలిపి అజయ్ గారు కూడా ధర్మాతుడు కూకొని ఉండి నిలబడి ఉండి ఆయన చేసింది కూడా ఉద్యమం కొంత మీరు గట్టి చేయాలా, ఇక్కడ మన శాంకూర్ని గెలిపించాలి, మీరు టీఆర్ఎస్ సిపిఐ పొత్తు మీరు ఏడాని వెనకాడొద్దు ఇది సంగతి అని చెప్పి మా నాయకులతో కూడా మాట్లాడి అదే సాంబశివరావు గారు మాకు డీజిల్లో 2 సార్లు వచ్చి ఆయన మాట బహిరంగ సభ చేసి ఇది సంగతి కొండ గట్టిగా మీరు ఈ డివిజన్లో 19వ డివిజన్లో ఇదమ్మ మన సిపిఐ పార్టీ ఎగరాలా ఇది సంగతి కంకణం కట్టుకొని రెయ్యం బగులు మేము కష్టపడి మేము ఎంత చేసినాం. అజయ్ గారి దగ్గర పోయాక ఇది సంగతి పోదాం మామ ఇది సంగతి అని అంటే కనీసానికి మన డివిజన్లో దాదాపుగా 5 కిలో వచ్చినాయి. కేసీఆర్ ప్రభుత్వంలో మాకు అజయ్ గారి దగ్గర పోతే పోదాం లేని వాళ్ళు ఉండరు, కార్యకర్తలు ఇల్లు లేని వాళ్ళు ఉండరు, వాకిలు లేని వాళ్ళు ఉండరు, పోదాం అంటే ఆడికాడ పోతే మనకే లేదు దుకాణం, ఆయన దగ్గర పోతే ఏమవుతాడు అని చెప్పి ఇదే మాటలు కానీ మమ్మల్ని దగ్గర పోనీకుండా చేసి కనీసానికి ఇలా ఆయన చేసిండంట, పింఛన్లు ఇప్పించిండంట. ఆయనే ఇప్పుడు ఉన్న జనాన్ని కూడా అసలు నువ్వే కావాలని చెప్పి కూడా కోరతారట. ఒక్క నాయకుడు ఒక కనీసానికి ఒక కార్యకర్త దగ్గరుండా ఒక కార్యకర్త నీకు సిపిఐ పార్టీగా నువ్వు గెలిచి ఇవాళ కాంగ్రెస్ అని చెబుతున్నావు. నువ్వు పింఛన్లు ఇప్పించినా, నేను అయ్యి ఇప్పించినా, ఇప్పించినా, నీ రోడ్లు బాగు చేసినా నీకు 2 కోట్ల రూపాయలు అజయ్ గారు ఇచ్చిండు. అజయ్ గారు నీకు మేలు చేసిండు. నువ్వు వెళ్ళటం కోసం కూడా అజయ్ గారు చేయబట్టి నువ్వు గెలిచినావు. టీఆర్ఎస్ వల్ల గెలిచినావు. నువ్వు ఎక్కడ గెలిచినావు? ఇవాళ నువ్వు గొప్ప చెప్పుకుంటున్నావు కానీ ఇవాళ నువ్వు పార్టీని వదిలిపెట్టి కన్నతల్లి వాళ్ళకి బోపెట్టిన పార్టీని వదిలిపెట్టి నువ్వు ఇవాళ సెగదేవునుకున్నావు, వేరే పార్టీలో పోయినావు. కానీ నువ్వు కనీసానికి గుర్తింపు లేదా? కమ్యూనిస్ట్ పార్టీ అంటే కమ్యూనిస్ట్ పార్టీ నిర్ధారణమైందండి. అసలు ఆ పార్టీ నిర్ణయం ఏంది, ఆ పార్టీ కట్టుబాటు ఏంది, ఆ వ్యవహారం ఏంది అనే సంగతి నీకు తెలియదా? నువ్వు కనీసానికి పార్టీలో కనీసానికి ఏ కార్యకర్త నన్ను పిలిచి మరి ఇట్లా మనకి పార్టీలు ఇట్లా మనకి కాంగ్రెస్కి దీనికి ఇట్లా అవుతుంది, మనం ఇట్లా మనకి ఇబ్బందులు పడుతున్నాం, మనకి ఏం పనులు కావట్లేదు ఇది సంగతి అని చెప్పి నువ్వు ఏ కార్యకర్తలు నేను పిలిచి చెప్పినవా? కనీసానికి పక్క మంటున్న వాళ్ళకి కూడా చెప్పకుండా నీకు బువ్వ నీళ్ళను కూడా పోయి గెలిచాక రోడ్లు బాగా చేపించి మొక్కలు వేపించి మా కలుపు మందు 2 సార్లు కొట్టేసింది. మేదర్ గారి దగ్గర పోతే కొంచెం కలుపు మందు కొట్టకూడదంటే అమ్మ మా డీజిల్ మధ్య గడ్డి ఉందమ్మా ఇది సంగతి మరీ దారుణంగా తెచ్చిందంటే ఎట్లా కొండ ఇది గొడ్లు ఉంటాయి గొర్రెలు ఉంటాయి ఇది సంగతి అని అంటే అమ్మ మీకు ఏం కాదమ్మా అని ఇల్లు తిరిగి మా 19వ డివిజన్ ఇల్లు తిరిగి చెప్పి మేకలు గొడ్లకి అందరూ చెప్పి గడ్డి మంది కొడతానని 3 సార్లు గడ్డి మంది కొట్టించిన. కనీసానికి నేను 1 రూపాయి పెట్టినవా? కనీసానికి మా కార్యకర్తలను ఎమ్మటేసుకొని నేను కావాలి ఈ పని మనం ఈ డివిజన్లో రికార్డు మనం 19వ డివిజన్లో మనం రికార్డుగా మనం పొందాలా, మనకి రేపు గుర్తింపు ఉండదు ఇది సంగతాన్ని మేము నీ వెనకాల మేము వచ్చి నేను నాయకుడిని చేపిస్తే ఇవాళ మమ్మల్ని దాన్ని ఇవాళ కాంగ్రెస్ నాకు చేసింది, నాకు మేలు చేసింది. కమ్యూనిటీ పార్టీ ఏం చేసింది నీకు? నాకు ఏం చేసింది నాకు అన్యాయంగా చేసింది కానీ నేనేం బాగుపడలేదు కమ్యూనిటీ పార్టీతో అని అంటావు నువ్వు. నేను మొక్కతోని కూడా ఈ మొక్కతోని నేను ఏట మటుకు కూడా కమ్యూనిస్ట్ పార్టీలో ఇంత మటుకి ఏ పార్టీకి తలంచి ఎక్కడైనా నేను పోయినోని కాదు. ఎన్ని బాగా మేము ఒక కట్టుబాటు
సిపిఐ పార్టీ అంటే కట్టుబాటు, దాని నిర్ణయం, దాని పార్టీకి కట్టుబాటుగా ప్రకారంగానే పార్టీ నిర్ణయం ప్రకారంగానే పెద్దలు చెప్పిన నాయకులు చెప్పినట్టే మీ పద్ధతి పోతుంది. కానీ నేను ఒక హీరోని, నేను ఒక నాయకుడిని, నేనే గొప్ప అని నేను ఎప్పుడు చెప్పుకోవట్లేదు. మీ కనీసానికి మా మామగాడి నుంచి కూడా, ఆయన వారసత్వంలో ఆయన కాడి నుంచి కూడా ఈ గడ్డ మీద పెద్ద మేధావులు పోయారు. చాలా మంది మేధావులు పోయి ఈ ఎర్రగొట్ట కింద నేనెంత ఇవాళ ఇక్కడ పార్టీని 19వ డివిజన్లో కింద పడేయాలని చూసినా కూడా ఆ గుడ్డను అందుకొని ఆ మొత్తం మనకి నిలబెడాలా, ఇది సంగతి. ఇక్కడ ఓడిపోవడానికి ఏం లేదు, మనం నిలబెట్టాలని చెప్పి నా కార్యకర్తలందరినీ కూడా గోడ పెట్టుకొని ఇది సంగతి అంటే కార్యకర్తలు కూడా నాకు భుజం ఇచ్చారు. భుజం ఇచ్చి నా వెనకాల ఉంటే వాళ్ళు ఎండబెట్టే ఇవ్వాలి. నేను ఆఫీస్ పెట్టి ఉండగలిగినా వాళ్ళు ఏంది, నేనే కూకుంటానా? నేను ఒక్కరిని కూకుంటే ఆఫీస్ సరిపోతా? వెనకాల అండుండాలా. నాయకుడు అనేది అండుంటేనే నాయకుడు అవుతాడు. నేను వద్దన్నా పోదన్నా నేను నాయకుడిని, నేను పెద్దకి, నేను డబ్బులు పెడతా, డబ్బులతో ఏంది ఒక్కొక్క బిస్కెట్ అయితే వస్తాము. నువ్వే బిస్కెట్ ఇచ్చినావు మాకు? ఏ నిర్ణయం చేసినావు మాకు? డీజిల్ ఎన్ని ఇల్లు వచ్చినాయి కూడా తెలియదు. ఓకే, అదే వాచీలు ఇస్తే అజయ్ గారు వాచీలు పంపితే నేను అదే పరమేశ్వరాన్ని నేను పిలిచి నేను వాచీలు ఇస్తే వాచీలు ఆయన ఇటుమైంది ఆయన వ్యతిరేకంగా మన పార్టీకి ఆయన బిర్జి ఆయన ఎట్టెత్తారు, ఆయన ఇంటి మీద అని చెప్పి కూడా నా మీద ఉద్యమం కూడా చేసిన ఏం చేసిన నన్ను అదే పోయినట్టయితే అజయ్ గారితో నేను గుద్దాలు అప్పుడే ఊపిద్దాం. కానీ నువ్వు రాలేదు, మా జోలికి రాలేదు. నిన్నేమన్నా నిన్ను గెలిపించి నిన్ను చేయిస్తే మమ్మల్ని కాకపోతే నువ్వు కాదని చెప్పి నీ పైతే నువ్వు చేసుకొని నీ సైకర్యం నువ్వు చూసుకొని ఇవాళ ఇది ఈ నీడకి ఎండ అనకుండా నేల అనకుండా నీకు గుడ్డేసుకొని డోజర్లు పెట్టుకొని ఎక్కడుండే సత్తే ఆడ పోయించి కర్ణ వచ్చి ఒక్కొక్కళ్ళు ఇది ఏంటంటే సైలెన్సర్ కొట్టించి వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు చేసి నువ్వు ఇంట్లో పండుకున్నావు. నువ్వు ఏమైనా తిరిగినవా బజార్లో? మేము తిరిగినాం, కార్యకర్తలు మేము తిరిగినాం, మేము ఉద్యోగం చేసి మేము తిరిగినాం. అమ్మ ఇది సంగతి, ఇది వ్యవహారం అని ఎలక్షన్ మూమెంట్లో కనీసానికి ఒక్కరోజు కూడా ఇంటికాడ నిన్ను కక్కలాగా కూర్చుకొని మీ కమ్యూనిస్ట్ పార్టీ గెలిపించుకోవాలా, ఇది సంగతి. అమ్మి చేతులు ఎత్తి దండం పెట్టి ఈ డివిజన్లో 19వ డివిజన్లో ఎంత త్యాగం చేసినావు మేము కార్యకర్తలు లేదు నువ్వు నాయకుడు అయినావు. ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీ ఏం చేసిందనే దేరగా నువ్వు కమ్యూనిస్ట్ పార్టీగా అదే నాగేశ్వరరావు గారు లేకపోతే నువ్వు ఏడుందు నాగేశ్వరరావు గారు దేవాలనే నువ్వు ఇవాళ ఎంత డెవలప్ అయినావు నువ్వు మాకు తెలియదా? పార్టీ నిర్ణయాల్లో పార్టీ దుర్మార్గం చేసింది, నాకేం చేసిందని కూడా ఎన్నోసార్లు అన్నా కూడా తలకొంచుకొని పార్టీ అంటే మాత్రం నేను పడిచేస్తా. నాకు ఎందుకంటే అభిమానం ఫస్ట్ నుంచి కూడా ఎర్ర జెండాలో వేరే పార్టీకి చూసిన వాళ్ళం కాదు. ఈ మొగ్గతోని, ఈ జెండాతోనే, ఈ మొగ్గతోని మేము చిన్నప్పటి నుంచి కూడా ఈ మొగ్గలో పెరిగి ఈ మొగ్గలో ఉన్నాం. కాబట్టి ఇదే నీళ్ళలో ఇదే పాలు ఇదే నీళ్ళు తాగకుండా కూడా ఇదే ఏందయ్యా నువ్వు కమ్యూనిస్ట్ పార్టీలో ఉండి ఏం సంపాదించిన సంపాదించడం కాదు, మా వెనకాల 10 మంది ఉన్నా కూడా పేద పేదలకి మేము సహకారం చేసుకుంటాం. కానీ ఒకళ్ళ దగ్గర పోయి మేము ధైర్యంగా చేసుకొని మేము ₹1 తీసుకొని మేము ఏం చేసిన వాళ్ళం. కమ్యూనిస్ట్ పార్టీ అంటే అంత ఇది మాకు. కమ్యూనిస్ట్ పార్టీ ఏంది ఇవాళ ఇప్పుడు మన వంటల పరిధిలో కానీ ఇప్పుడు మన దాసలాపురం కానీ ఈ ఏరియాలో ఎక్కడ చూసినా కూడా ఖమ్మానికి 10 కిలోమీటర్లు మన కమ్యూనిస్ట్ పార్టీలు ఇచ్చిన మామూలుగా గన్నది లేదు. కట్నానికి ఎంతమంది పేదలకి మన ఇల్లు వేయించారు, ఎంతమందికి ఇది చేశారు. మన కమ్యూనిస్ట్ పార్టీ ఏం చేసింది? అయ్యా అన్నాడు కూడా మన కమ్యూనిస్ట్ పార్టీ వచ్చిండు ఇది సంగతి కూడా కింద గూడు చూపెట్టి బతకండి అని చెప్పి కూడా నేడు చూపెట్టినాం. కానీ మనం ఎప్పుడైతే మనం అసలు ఎవరినైనా పేద పేదలని బతకాల ఇది సంగతి ఎన్ని పిద్దరా ఎన్ని ఉద్యమాలు చేస్తారన్నా ఎన్ని ఉద్యోగాలు చేసినాం, ఎన్ని పోరాటాలు చేసినాం. పిల్లం కూడా వదిలిపెట్టి అడవుల్లో బండిను మేము అప్పటి రోజుల్లో ఆ ఇంటికి పోయి ఇంట్లో లేదు, ఆ ఇంటికి వచ్చే చుట్టాల మార్గం కూడా వచ్చే స్థాయి కూడా లేదు అప్పటి రోజుల్లో. ఇప్పుడు అంతా కలిసి ఆగిపోయంగా ఇవాళ ఏ పార్టీలో ఎవరు ఉంటుండో ఏంది ఉంటుండో ఇవాళ మన ఎమ్మట ఉంటుండో మనోడు మన బంద చేసేట్టుగా ఉంది. ఇవాళ రోజుల్లో ఇట్లా కమ్యూనిస్ట్ పార్టీ ఇవాళ 100 సంవత్సరాల నుంచి ఈ జెండా మొక్క 100 సంవత్సరాలు పూర్తి చేసుకొని మళ్ళీ అడుగు పెట్టిందంటే ఎర్రగొడ్డ కింద ఎంత పెద్ద మేధావులు కోటీశ్వర్లాస్ ఉండేవాళ్ళు పేద పేదలకి కాపాడి ఇవాళ గుడ్డ ఎర్రగొడ్డ కింద పడకుండా ఉద్యమంగా చేసుకుంటే ఇంక మన వెనకాల మనం పోతే మన వెనకాల కూడా ఈ గుడ్డ ఇంకెన్ని సంవత్సరాలు ఈ జీవితకాలం నడుతూనే ఉంటుంది. కానీ ఈ గుడ్డ అనేది కన్నుమరుగైతే కాదు. ఇది కమ్యూనిస్ట్ పార్టీ నిర్ధారణ అని చెప్పి నేను సెలవు తీసుకుంటాను.